నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. చలికాలంలో సెగలు పుట్టిస్తున్న ఈ రాజకీయాలు రణక్షేత్రంలోకి దూకేందుకు రెడీ అయ్యారు రాజకీయ నేతలు. ఇప్పటి నుంచే జంపింగ్ జపాంగుల ఎపిసోడ్కు తెరతీశారు. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామం, హోలాంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీ లాంఛనాలేంటి? ప్రజానాడి ఏంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. రాజులేలిన రాజ్యం, డచ్ వారు, ఆంగ్లేయులు వర్తక స్థావరంగా చేసుకున్న ప్రాంతం, సాంస్కృతిక రాజధాని, పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న పుణ్య నగరం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కూడా ఇక్కడే ఉంది. వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాలు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం. గౌతమి ఘాట్లో గంట గడిపితే చాలు మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. భూలోకంలో దేవలోకం అన్నట్టుగా అనుభూతినిస్తుంది. అలాంటి ప్రాంతంలో పొలిటికల్ ఫైట్ పీక్ స్టేజ్కు చేరింది. ఎన్నికల సైరన్ మోగకముందే రాజకీయ రణక్షేత్రంలోకి దూకేందుకు కత్తులు నూరుతున్నారు రాజకీయ నాయకులు. గోదావరి పరవళ్ల మాదిరిగానే నేతలు పరుగులు పెడుతున్నారు. పొలిటికల్ రింగ్లోకి దూకి సత్తా చాటుతామని బీరాలు పలుకుతున్నారు. మరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్లడంతో మొత్తం 15 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరికి వారు ఇండివిజువల్గా వెళ్లడంతో ఏ స్థానం ఎవరిదా అనేది ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎవరి ఖాతాలో చేరబోతుందో తెలుసుకునే పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. దివ్య పుణ్యక్షేత్రం. అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని దైవ భూమిగా కొలుస్తారు. అక్కడ మహిమాన్వితమైన పురాతన ఆలయాలున్నాయి. పక్కనే గలగలా పారే గోదావరి పరవళ్లు. కనుచూపు మేర చుట్టూ పచ్చదనం పరుచుకుంటుంది. నీరు, కిలకిల పక్షుల రావాలు మనసును కట్టిపడేస్తాయి. నర్సరీలలో అందమైన పూలు, ఎత్తైన కొబ్బరి చెట్లు, ఎటు చూసినా గ్రీనరీనే కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి వెళ్లి ఆ అందాలను చూడాలంటే 2 కళ్ళు చాలవు. చలికాలంలో కాశ్మీరీ అందాలను తలపిస్తుంది. ఇప్పుడక్కడ సమ్మర్లోనూ హీట్ పుట్టిస్తున్నాయి రాజకీయాలు. సంక్రాంతి సంబరాలు ముగిసి నెల రోజులైంది. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పందెంకోళ్లు, మళ్లీ కత్తులు దూస్తున్నాయి. అయితే ఈసారి పందెం బరిలో కాదు, ఎన్నికల బరిలో. మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అభ్యర్థుల ఖరారు కానప్పటికీ ఆశావహులంతా ఉత్సాహంగా ప్రజల్లోకి వెళుతున్నారు. గెలుపు ఓటములపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో కడియం నియోజకవర్గం కాస్త రాజమండ్రి రూరల్గా ఏర్పడింది. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, పవన్ ప్రచారంతో అఖండ విజయాన్ని అందుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉవ్వెత్తున కెరటంలా దూసుకొచ్చిన పవన్ వైపే పయనమంటున్నారు పబ్లిక్స్ కూడా. అందుకు నిదర్శనమే ధవళేశ్వరం బ్రిడ్జిపై నిర్వహించిన జనసేన కవాతే నిదర్శనం. నదీ ప్రవాహంలా ఉప్పెనలా వచ్చిన జన సైనికుల్ని చూసి ప్రత్యర్థులకే వెన్నులో వణుకు పుట్టింది. అంతేకాదు, ఈ కవాతు గురించి దేశం యావత్తు చర్చించింది. దట్ ఈజ్ పవన్ పవర్. అలాంటి సెగ్మెంట్లో జనసేనను కాదని వేరొక పార్టీ బతికి బయటపడగలదా అంటే అనుమానమే అంటున్నారు స్థానికులు. సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నం చేసినా జనసేనను కాదని వేరే వారికి అవకాశమిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాల వారు పవన్ వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. మార్పు రావాలంటే పవన్ రావాలని కోరుతున్నారు. అంతేకాదు, ఇక్కడ ఆ పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉండడం కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీలు కథన రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యాయి. ప్రధాన పోరు మాత్రం 3 పార్టీల మధ్యనే సాగే అవకాశం ఉంది. ఎవరి అంచనాలు వారికున్నా ఓటరు మాత్రం ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. రాజకీయ ఉద్దండుడు సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అనుయాయుల అరాచకాలు అంతులేకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో నదీ గర్భాన్ని తోడేస్తున్నారని, ఎక్కడ చెరువులు కనిపిస్తే అక్కడ డేగలాగా వాలిపోయి మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కడియం నియోజకవర్గంగా ఉన్నప్పుడు 2009లో చందన రమేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో పీఆర్పీ తరపున రవణం స్వామినాయుడు బరిలోకి దిగారు. స్వల్ప తేడాతో, కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే గెలుపు అంచుల్ని మాత్రం రవణం స్వామినాయుడు ఇంచుమించు టచ్ చేశారు. అనంతరం 2014 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతో బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో జనసేన అండతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై బుచ్చయ్య చౌదరి 18,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ అయిన ఈయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో ఆ పార్టీలో ఓ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా బుచ్చయ్య చౌదరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బీజేపీ, జనసేన దూరం కావడంతో గెలుపు అవకాశాలు అందనంత దూరంలో ఉన్నాయని చెప్పవచ్చు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్లో పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీలో సీనియర్ లీడర్ కూడా. కానీ ఆయన అనుచరులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏ చిన్న పని కావాలన్నా చేతులు తడపందే పని కావటం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. అన్ని తెలిసినా బుచ్చయ్య ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అంటే గోరంట్లకు రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఆయన అర్బన్ పైనే ఫోకస్ పెట్టారని, అక్కడి నుంచే పోటీ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నుంచి ఒక్కొక్కరు సైడ్ అయిపోతున్నారు. ఇక ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించేది మాత్రం జనసేనే. ఈసారి బీజేపీ పవన్తో పొత్తు లేకుండానే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. కానీ ఆయన ప్రాణం మొత్తం అర్బన్ పైనే ఉంది. మనిషి ఇక్కడున్నా మనసు అక్కడే ఉంటుంది. తన పాత స్థానం అర్బన్ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతుంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో. అందరికంటే ముందుగానే కర్చీఫ్ కూడా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనకు జైకొట్టారు. ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వైసీపీ నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు. మరి టీడీపీ నుంచి బుచ్చన్నకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదనే ప్రచారం సాగుతుంది. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి ఓడిపోయిన వైసీపీ కసిగా కనిపిస్తుంది. ఈసారి ప్రతీకారం తీర్చుకునేలా కనిపిస్తుంది. ఆకుల వీర్రాజునే మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. జగన్ పాదయాత్రతో మంచి మైలేజ్ వస్తుందని భావించారు ఆ పార్టీ నేతలు. కాపు రిజర్వేషన్లపై ఆ పార్టీ అధినేత వ్యాఖ్యలు నేతలను డైలమాలో పడేశాయి. పార్టీ పుంజుకుంటున్న టైంలో ఒక్కసారిగా పాతాళంలోకి నెట్టేశారని బాహాటంగానే పలువురు కార్యకర్తల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్ కామెంట్స్ తో తమను కార్నర్లోకి నెట్టేశారని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజమండ్రి రూరల్లో బలమైన సామాజిక వర్గం కాపులే గెలుపు ఓటముల్ని డిసైడ్ చేస్తారు. అలాంటి వారితో వైరం పెట్టుకున్నారు జగన్. ఆయన వ్యాఖ్యలు పోడ్చలేని నష్టం కలిగించాయని కార్యకర్తల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు నేతలు. 2009లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇక్కడ కాంగ్రెస్ ని ఘోరంగా ఓడించారు. అటువంటిది జగన్ ఓ లెక్క అంటూ బహిరంగంగానే చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోవైపు ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా కనపడుతోంది. మారిన రాజకీయ సమీకరణాలతో వారంతా పార్టీ వీడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ప్రత్యేక హోదాతో మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేసిన నామమాత్రమే అని చెప్పాలి. అందరూ మార్పు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేనలోకి ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే గెలుపు లాంఛనంగా మారే అవకాశం ఉంది.
జగన్ వ్యాఖ్యలతో వైసీపీ నుంచి ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. అందులో భాగంగానే జక్కంపూడి ఫ్యామిలీతో పాటు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పవన్ సిద్ధాంతాలు నచ్చడంతో ఆయన జనసేనలోకి జాయిన్ అయ్యారు. కందుల పార్టీని వీడడం ఆ పార్టీకి మైనస్ అనే చెప్పాలి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఫ్యాన్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. గ్లాస్ పార్టీ రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా ఉండేదని చెబుతున్నారు స్థానికులు. టీడీపీ పాలనలో అవినీతి, ఇసుక మాఫియా, మట్టి మాఫియా అరాచకాలు అంతులేదు. నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, ఈసారి ఎన్నికల్లో గోరంట్ల తగిన మూల్యం చెల్లించుకుంటారని చెబుతుంది వైసీపీ. టీడీపీ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెబుతున్నారు. టీడీపీ వైసీపీ వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతుండగా ప్రజలకు మరో ప్రత్యామ్నాయంగా రాజకీయ తెరంగేట్రం చేసిన జనసేన వైపు ఇక్కడి ప్రజల చూపు కనపడుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా టీడీపీ, కాపులకు వ్యతిరేకగా ముద్ర వేసుకున్న వైసీపీలు ఇక్కడ తమ గోతిని తామే తవ్వుకున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి మరక లేకుండా ఉన్న పార్టీగా జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇటీవల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలో జరిగిన కవాతుతో లక్షలాది మంది కదం తొక్కడంతో ఇక్కడ ప్రజల్లో మరింత బలపడిందని చెప్పాలి. మారుతున్న రాజకీయ సమీకరణాలు కూడా జనసేనకు కలిసొచ్చే అంశాలు. జనసేన కవాతు గ్రాండ్ సక్సెస్ కావడంతో అటు టీడీపీ, వైసీపీలకు మైండ్ బ్లాంక్ అయింది. జనసైన్యం కదిలితే ఎలా ఉంటుందో రాజకీయ పార్టీలకు రుచి చూపించారు జన సైనికులు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయకపోతే ఇక సాధారణ హామీల సంగతి ఏంటని టీడీపీని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇక వైసీపీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీతి నిజాయితీ ఉన్న నాయకునిగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు ఆదరణ పెరుగుతుంది. గాజు గ్లాస్ పార్టీని గెలిపించేందుకు పిడికిలు బిగిస్తున్నారు రాజమండ్రి రూరల్ జనగళం. జనసేన మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇక ఎన్నికల సైరన్ మోగడమే ఆలస్యం. ఎప్పుడు ఓటు వేద్దామా జనసేనకు అని వెయిట్ చేస్తున్నారు. పక్కనే పుష్కలంగా నీరున్నా తాగునీటి సమస్యలు అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. దోచుకుని దాచుకోవడమే సరిపోతోంది పాలకులకు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ జనగళం ఫుల్ క్లారిటీతో ఉంది. 100% మంది మార్పును కోరుకుంటున్నారు. వ్యక్తుల కన్నా వ్యవస్థనే బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లలో కనీవిని ఎరుగని రీతిలో రాజమండ్రి రూరల్లో అభివృద్ధి జరిగిందన్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అవినీతి రహిత పాలన అందించామని చెప్పారు. సంక్షేమంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించాం. ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపుగా ప్రతి గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా చేసాం. వాళ్ళ రోడ్లు కానీ, కాలువలు కానీ, లేక మంచినీటి సౌకర్యంలో కానీ, పాఠశాలలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పుడైతే ఒకప్పుడు బొమ్మూరు కాంప్లెక్స్లు అన్నీ వెనకబడి వాటిని చేసాం. ఇవాళ 4,200 అర్బన్ హౌసింగ్ స్కీమ్లో చేసాం. 2,000 పక్కా ఇళ్ళు, 2,50,000 తోటి ఎన్టీఆర్ హౌసింగ్ చేసాం. ఇవాళ ఎక్కడా కూడా బ్యాక్లాగ్ లేకుండా ముందుకెళ్ళిపోయాము. అందువలన హాస్పిటల్స్ కట్టినా, లేక పశువుల హాస్పిటల్ కట్టినా, పంచాయతీ బిల్డింగ్లు కట్టినా ఒక కాన్సెప్ట్లో అవినీతి రహితంగా మంచి కాన్సెప్ట్లో డెవలప్ చేయబట్టి మంచి ఫలితాలు వచ్చాయి. ఇవాళ అక్కడ ప్రజలు కూడా డెవలప్మెంట్ చూసి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. సంక్షేమంలో ఎక్కడ వెనకబడాల, వారికి ఇచ్చే లబ్ధిదారులు రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా అందరినీ ఒక్క ఘాటంలో చూసుకుంటూ డెవలప్మెంట్ చేసాం. చాలా భారీగా జిల్లాలోనే అద్వితీయంగా డెవలప్ చేయడంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఇవాళ రూరల్లో కూడా మేము ఒకవేళ సిటీకి వెళ్తానేమని వెళ్ళొద్దని, మమ్మల్ని ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ పెరిగింది బాగా కూడా. టీడీపీ ప్రజలను మోసం చేసిందని, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చెబుతున్నారు జనసేన నాయకులు.
నీతి నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ అని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. పవన్ ప్రచారం వల్లే గత ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారన్నారు. టీడీపీ వైసీపీపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం వల్ల అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నెగ్గవలసినటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం వల్ల మాత్రమే తెలుగుదేశం నెగ్గిన సందర్భాలను కూడా మనం చూడగలం. ఇవాళ ప్రత్యేకించి జనసేన పార్టీ బయటకు వచ్చింది. దాంతోపాటు ఎవరైతే జనసేన పార్టీ చెప్పిందనేటువంటి మాటతోటి తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా నిలిచినటువంటి రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మీదుమిక్కిలి యువశక్తి కానివ్వండి, వీరందరూ కూడా ఇవాళ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా కేవలం ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ప్రజలకి ఉపయోగం కనపడడం లేదనేటువంటి మాటతో కూడా వారి నుంచి కూడా ప్రజలు దూరం అవుతున్నారు. అటువంటి నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ముఖ్యంగా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో 100% కూడా జనసేన పార్టీ విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీడీపీ సర్కార్ వచ్చాక ఇసుక మాఫియా అరాచకం పెరిగిందంటున్నారు స్థానికులు. ఫ్రీ ఇసుక పేరుతో దోపిడీకి తెరతీశారని మండిపడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యే, ఎంపీలు కలిసి ప్రజా సొమ్మును దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పేరు చెప్పుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 2 కుటుంబాల పాలన పోవాలంటే జనసేన అధికారంలోకి రావాలని కోరుతున్నారు. 2014 ఎన్నికల్లో మరి రాజమహేంద్రవరం సీట్ నుంచి అర్బన్ సీట్ నుంచి రూరల్ సీటుగా మారి బుచ్చి చౌదరి గారు పోటీ చేసి విజయం సాధించారు. సరే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు మరి బలహీనంగా ఉండడం వల్ల, వైసీపీ కూడా బలహీనంగా ఉండడం వల్ల ఆయన అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించారని చెప్పాలి. తర్వాత వచ్చినటువంటి మార్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా ఇసుక మాఫియా పెద్ద ఎత్తున జరిగింది. అది మరి రాజమహేంద్రవరం కానివ్వండి, రూరల్ ప్రాంతం కానివ్వండి, అర్బన్ ప్రాంతం కానివ్వండి, ఇతర ప్రాంతాలు కానీ విచ్చలవిడితనంగా 3 సంవత్సరాల పాటు ఉచిత ఇసుక అనే పేరు మీద పెద్ద దోపిడీ జరిగింది. దానికి ఏంటంటే అందరూ అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ భాగస్వామి అయినటువంటి పెద్ద దోపిడీ, ప్రజలను దోచుకున్నటువంటి విధానం. ప్రత్యేక హోదాపై ఏపీ వాసుల్ని ప్రధాని మోదీ మోసం చేశారు. పవన్ ప్రచారంతో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకొచ్చిందని చెబుతున్నారు. ప్రజల్లో బాబుపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అది ఓట్ల రూపంలో తెలుస్తుందని చెబుతున్నారు. నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ను ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఫలితంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మన ప్రాంతంలో, మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్నికల్లో ఏదైతే ప్రధానమైనటువంటి వాగ్దానం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా ఈ రోజుకి నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు. చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణాలు మాఫీ చేస్తాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాడు, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి 2000 అన్నారు, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇస్తా అన్నాడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తాడు. ఇటువంటి దాదాపుగా 650 వాగ్దానాలు ఇచ్చాడు. పూర్తిగా అన్ని వాగ్దానాల్లోని కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. చంద్రబాబు జిమ్మిక్కులు, మోసాలు ప్రజలకు అర్థమైంది. ఇక్కడ శాండ్ మాఫియా రాజ్యమేలుతుందని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదని, సాక్షాత్తు ఎంఆర్ఓ వనజాక్షిపై జరిగిన దాడే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామంటున్నారు రాజమండ్రి రూరల్ ప్రజలు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని, అతని యొక్క జిమ్మిక్కులు, అతని యొక్క మోసాలను ఏ విధంగా అంటే గమనించారంటే, అతను చేసే దోపిడీ ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన చేసే దోపిడీ అలా బీజేపీ వాళ్ళకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కనిపించింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఇసుక దోపిడీ, అలాగే రాష్ట్రంలో ఎక్కడున్న సరే ప్రతి చోట కూడా ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. అలాగే లేడీస్ పైన కూడా ప్రత్యేకంగా దాడులు. అక్కడ లాస్ట్ టైం ఎందుకంటే వనజాక్షి గారిని ఒక ఎంఆర్ఓ గారు అయ్యిండి కూడా వాళ్ళని ఈ విధంగా ఒక ఉద్యోగంలో ఉన్న వాళ్ళ అధికారులకు కూడా ఈరోజు భద్రత లేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చింది. నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఏపీ సీఎం మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు కూడా
టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్నవారికే అందుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతున్నారు యువకులు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. 4 సంవత్సరాలుగా లేనిది లాస్ట్ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మొదలెట్టారు. అక్కడ ఉద్యోగాలకి ఎటువంటి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించలేదు. డిఎస్సీ అయింది. డిఎస్సీలో కూడా ఎన్నో 22,000 పోస్టులు అని చెప్పిన వాళ్ళు కనీసం 6,700 పోస్టులతోనే సరిపెట్టుకోవడం జరిగింది. ఇంకా రోడ్లు వేస్తామని చెప్పారు. అవి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకున్నా సరే ఎక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే రోడ్లు వేయడం ఇవన్నీ చేయడం, కేవలం పరిపాలన అనేది ఏమాత్రం వికేంద్రీకరణ జరగకుండా వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఒక ప్రభుత్వ పథకాలైనా సరే వాళ్ళు తెలిసిన వాళ్ళకి అనేవి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఇలా మాట్లాడడం జరుగుతుంది. కేవలం ఇది ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకతగా ఉంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అనేది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు ప్రజలు. చంద్రబాబు ఆచరణయోగ్యమైన పాలసీలు ప్రవేశపెట్టలేదంటున్నారు. 4.5 ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు. మీద వ్యతిరేకత ఉంది సార్. వ్యతిరేకత అనేది ఎలా ఉందంటే ఏదో ఒకటి పైన ఎవరో చెప్తున్నారు, కిందకు వచ్చేటప్పటికి ఆచరణయోగ్యమైన పాలసీలు కానీ ఏమీ లేవు. మీరు రాజమండ్రి అర్బన్ ఇప్పుడు వరకు రాజమండ్రి రూరల్ వరకు అయితే కనుక ఏ అభివృద్ధి కార్యక్రమం అనేది 4 సంవత్సరాల్లో జరిగినట్టు కానీ ఏదైనా ఉంటే కనుక ఒక అభివృద్ధి కార్యక్రమానికి జరిగి ఒక సరైన విధానంలో చేసింది అయితే ఏమీ లేదు. ఎవరైనా సరే మాకేం వస్తుంది, మాకేమి ఉంటుంది అన్న పాలసీలో జరిగిన అభివృద్ధి తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అనేది ఇంకా రాజమండ్రి రూరల్ విషయంలో జరగలేదు. ఇంకా అర్బన్ విషయానికి అయితే మనకి రోడ్ల గురించి చాలా ఇబ్బందులు పడ్డారు సార్. రాజమండ్రి రూరల్ ప్రజలు మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారనే విషయం తెలుస్తోంది. మొత్తం మీద రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం కాస్త భిన్నాభిప్రాయం కనపడుతుంది. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంతో ఇక్కడ టీడీపీ సులభంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో జనసేన కూడా బరిలో ఉండడంతో సీటు ఎవరిదనేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే మొన్నటిదాకా జనసేన మద్దతు ఉండడం వల్ల టీడీపీ ఇక్కడ భారీ విజయం సాధించింది. అయితే ఈసారి జనసేన విడిగెళ్లడంతో దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జనసేన ఖాతాలో చేరుతుంది. జనసేనకున్న ఓట్ బ్యాంక్ కూడా ప్రత్యేకంగా జనసేనకు ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికే జనంలో కూడా మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటిదాకా ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవడంతో అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా పాదయాత్రలు చేపడుతూ కాలయాపన చేశారనేది ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందన నేపథ్యంలో ఒక ఇంత జనసేనకైతే ఎక్కువ మొగ్గు కనపడుతుంది, కానీ ఖచ్చితంగా మాత్రం పలానా స్థానం గెలుస్తుందని మాత్రం స్పష్టత అయితే రావడం లేదు. కెమెరామెన్ సాయి కృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి. రాజమండ్రిలో ఎవరు బరిలో ఉన్నా డోంట్ కేర్ అంటున్నారు జన సైనికులు. సింహం సింగిల్గానే పోటీ చేస్తుందని చెబుతున్నారు. త్రిముఖ పోరున్న వార్ మాత్రం వన్ సైడ్గా మారుతుందంటున్నారు. టీడీపీ వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పవన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయంటున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రపంచానికి తెలియజేశారని, మైనింగ్ మాఫియాకు ఎదురొడ్డి పోరాడుతున్న యోధుడు ధీరుడి వెంటే నడుస్తామని చెబుతున్నారు. ప్రశ్నించే నాయకుడే మాకు కావాలని కోరుతున్నారు రాజమండ్రి వాసులు. ఇది ఇవాల్టి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.